సజ్జలను జగన్ సైడ్ చేసేశారా? వైసీపీ అధినాయకత్వం ఓటమికి గల కారణాలు అన్వేషిస్తూనే ఉంది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకు ఓడం అన్నది ఇదమిద్దంగా తెలిసిపోయింది. అదే సమయంలో పార్టీలో ప్రక్షాళన కూడా అవసరం అన్నది పార్టీ అధినేతకు తెలిసి వచ్చిందని అంటున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ తెర వెనుక ఉంటే తెర ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరికంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే సలహాదారుడు ఎక్కువ అధికారం ఎంజాయ్ చేశారు అన్నది వైసీపీ వర్గాల ఆరోపణ. ఆయనే ప్రతి దానికి మీడియా ముందుకు వచ్చి సకల శాఖల మంత్రిగా మారిపోయారు అని కూడా విమర్శలు ఉన్నాయి. విపక్షాలు సజ్జలను అలా కామెంట్స్ చేసిన వారు ప్రత్యర్థులు అనుకున్న సొంత పార్టీలోనే సజ్జల పట్ల వ్యతిరేకత అలాగే ఉందని అంటున్నారు. నిజానికి పార్టీ ఓటమికి 1.25 కారణాలు ఉన్నాయి. అందులో సజ్జల కూడా ఒకరు అని అంటున్నారు. పార్టీకి, జగన్ ప్రభుత్వానికి, జగన్ కి మధ్యన సజ్జల ఉన్నారని, అలా ఒక పెద్ద గ్యాప్ రావడానికి ఆయన కారణమని అంటున్నారు. దీనివల్ల పార్టీ విషయాలు అధినేతకు చేరేవి కావని, అలాగే ప్రభుత్వంలో కూడా అంతా బాగుంది అనే ఫీల్ గుడ్ ఒపీనియన్ ను అధినేతకు సజ్జల వంటి వారు పంపించడం వల్లనే కొంప కొల్లేరు అయిందని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ వారి దృష్టిలో సజ్జల విలన్ అయిపోయారు అని అంటున్నారు. ఏ విషయం ఏమైనా సజ్జలనే జగన్ సంప్రదించేవారని, దానివల్ల ఎవరికి ప్రాముఖ్యత లేకుండా పోయేదని, దానివల్ల పార్టీ వాయిస్ తో పాటు సమిష్టి నిర్ణయం కూడా లేకుండా పోయిందని అంటున్నారు. వైసీపీ ఓటమి పాలు అయ్యాక ఈ విషయాలు అన్ని కూడా జగన్ గ్రహించారు అని అంటున్నారు. అందుకే ఆయన సజ్జలను సైడ్ చేశారు అని అంటున్నారు. నిజంగా సజ్జలను సైడ్ చేశారా అంటే ఆ విధంగా ప్రచారం అయితే సాగుతోంది. పార్టీ కునారిల్లడానికి నియోజకవర్గాలలో ఉన్న వర్గ పోరును సైతం అధినేతకి తెలియజేసి తగ్గించే ప్రయత్నం చేయకపోవడానికి సజ్జల కారణమని కూడా అంటున్నారట. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలోనే సజ్జల అన్న వారు మీడియా తెరకు దూరం అయ్యారని అంటున్నారు. ఇక సజ్జల ఎప్పటికప్పుడు ఇచ్చిన రాంగ్ ఫీడ్బ్యాక్ వల్లనే ఈ రకమైన పరిస్థితి అని కూడా అధినాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు. ఆనాడు ప్రతి నేతతో మాట్లాడడం, అలాగే ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నివేదికలను జగన్ కి చేరవేయడంతో సజ్జల కీలక పాత్ర పోషించారు అని అంటున్నారు. ఒకప్పుడు పార్టీలో సజ్జల అంతా తానే వ్యవహరించేవారని, జగన్ కి నీడగా ఉంటూ మంత్రులను, ఎమ్మెల్యేలను సైతం పెద్దగా పట్టించుకునేవారు కాదని కూడా అంటున్నారు. జగన్ ని తెర వెనుక ఉంచి చాలా విషయాలు సజ్జల తానే స్వయంగా చూశారు అని కూడా పార్టీ వర్గాలలో వినిపిస్తున్న మాటగా ఉంది. అలా సజ్జల ఎంతలా కీలకం అయ్యారు అంటే సజ్జలను కలిస్తే చాలు పని అయిపోయింది అని ఎక్కువ మంది వైసీపీ నేతలు భావించేలా అని అంటున్నారు. ఇక సజ్జల నామినేటెడ్ పదవుల నుంచి మంత్రి పదవుల ఎంపిక వరకు ప్రధాన సలహాదారుడుగా వ్యవహరించారు అని ప్రచారం జరుగుతోంది. ఇక వైసీపీ ఓటమి పాలు అయిన తర్వాత చాలా మంది వైసీపీ నేతలు కూడా సజ్జల మీదనే విమర్శలు చేయడం జరుగుతోంది అని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో జగన్ సజ్జలను దూరంగా పెట్టారు అని అంటున్నారు. పార్టీ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే తానే మొత్తం పార్టీ విషయాలు చూసుకోవాలని, అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ సజ్జలను దూరం పెడితే మాత్రం వైసీపీలో అది అతిపెద్ద సంచలన పరిణామంగానే ఉంటుందని అంటున్నారు.